ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 678వ నామం మహాహవిహి. హవిస్సు అంటే హోమంలో దేవతల కొరకు సమర్పించేటువంటి దాన్ని హవిస్సు అంటారు. అంటే ఇక్కడ పరమాత్మ మహాహవిహి అంటే ఆ హవిస్సు స్వరూపము నేనే అని చెప్తున్నాడు. అంటే యజ్ఞస్వరూపము ఆయనే, యజ్ఞము చేసేవాని స్వరూపము ఆయనే, మరి ఫలితాన్ని పొందేవాడు ఆయనే, మరి హవిస్సు స్వరూపము నేనే అని ఈ నామంలో చెప్తున్నాడు. సృష్టి అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ఆయన. దానికి ద్రవ్యం నిర్మాణం అవటం అనేది, మరి పచనం అవటం, ఆహారం ఇప్పుడు సృష్టి చేసిన తర్వాత ఆ సృష్టిలో ఉన్న జీవులకు మరి ఆహారాన్ని తయారు చేయాలి, వాళ్ళకి అందించాలి. మరి తిన్న ఆహారాన్ని అరిగేటట్లుగా చేసేది కూడా ఆయనే. అందుకని అందుకే యజ్ఞ హోమమునందు ఉండేటువంటి సమర్పించబడేటువంటి హవిస్సు నేనే అని చెప్పిన స్వామి ఇక్కడ మనలో ద్రవ్యాన్ని, అంటే మనలో యజ్ఞము, ఆహారము తీసుకోవటము ఒక యజ్ఞముగా చెప్తున్నారు. మరి ఆహారాన్ని హవిస్సుగా మనం లోపల ఉన్నటువంటి వైశ్వానరుడికి మనం సమర్పిస్తున్నాం. దాన్ని అరిగేటట్లుగా చేసేది మళ్ళీ ఆయనే. అలా చేసేది, అరిగేటట్లుగా చేసేది ఆ వైశ్వానరుడే. అలా హవిస్సు ఆయనే, అరిగించేది ఆయనే. అంటే అంతరార్థంగా మనలో యజ్ఞము, ఆహారం తీసుకోవటము, అది అరిగేటట్లుగా చెయ్యటము అనేది ఆ పరమాత్మే చేస్తున్నాడు. హవిహి అంటే హోమ ద్రవ్యం, అంటే సమర్పించేది. అదే మనం తీసుకునే ఆహారం. దాన్ని మరి అరిగేటట్లుగా చేసేది కూడా వైశ్వానరుడు మనలో ఉండి అరిగేటట్లుగా చేస్తాడు. అటువంటి స్వామిని మహాహవిహి అన్నారు. మరి యజ్ఞస్వరూపమైనటువంటి స్వామి తనలో సమస్తం హవిస్సు రూపంలో సమర్పించబడుతోంది. అంటే ఆయనే యజ్ఞస్వరూపంగా ఉండి మళ్ళీ తనలో హవిస్సు రూపంలో అంతా సమర్పించబడుతోంది. బ్రహ్మస్వరూపమైన ఆ హవిస్సు కూడా ఎవరు అంటే ఆ పరమాత్మే, ఆ స్వామే. మహాహవిహి అని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. మనకి భగవద్గీతలో చెప్తారు, బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అనేటువంటి యజ్ఞంలో హోమ సాధనాలు, హోమం చేయటానికి పనికొచ్చే సాధనాలు బ్రహ్మమే, హోమ ద్రవ్యాలు బ్రహ్మమే, మరి హోమ అగ్ని బ్రహ్మమే, హోమము బ్రహ్మమే, హోమము చేసేవాడు బ్రహ్మమే, దానిలో వేసే హవిస్సు బ్రహ్మమే, తీసుకునేది బ్రహ్మమే, అన్నీ నేనే అని చెప్తాడు పరమాత్మ. ఇక్కడ హింసాదులు అనేవి లేని పరమ సాత్వికమైన హవిస్సు గల స్వామి కనుక గొప్ప హవిహి అంటే మహాహవిహి అని అన్నారు. ఇక్కడ హింస అనేది ఏమీ లేదు. చక్కగా పరమ సాత్వికమైన హవిస్సు గల స్వామి అని పరాశరులు భావించారు. బ్రహ్మమయములైనటువంటి సాధనం చేత చేయబడే బ్రహ్మమయమైన హవిస్సు గల స్వామిని మహాహవిహి అన్నారు. ఇక్కడ మరి లోపల ఉన్నది, మన లోపల ఉన్నది బ్రహ్మమే, మరి తీసుకునే పదార్థము బ్రహ్మమే. మరి ఆహారాన్ని ఎవరిచ్చారు? పరమాత్మ ఇచ్చాడు. ఏ రకంగా ఇచ్చాడు అంటే, మనం సృష్టి మొత్తం అన్నీ తిరగాలి. ఎందుకంటే భూమాత ఇచ్చింది, భూమాతకు వరుణదేవుడు జలాన్ని ఇచ్చాడు, మరి సూర్యుడు దానికి పెరిగే శక్తినిచ్చాడు, చంద్రుడు చల్లదనాన్ని
ఆ శక్తిని పుంజుకుని అమృతత్వాన్ని ఇచ్చాడు. మరి ఈ రకంగా మనకు ఎంతో మంది భగవత్ స్వరూపాలతో కూడుకుని ఆ ఆహారం మనకి మరి ప్రసాదితమైంది, అంటే ప్రసాదముగా మన దగ్గరకు వచ్చింది. అంటే ఈ విధంగా మనం భావిస్తే ప్రతిదీ ప్రసాదమే. అందుకే ఇప్పుడు కొంతమంది మేము ప్రసాదం తీసుకోము అంటారు. ప్రసాదము తీసుకోము అని అంటే మన దైవం యొక్క ప్రసాదం తీసుకోము అంటారు. వాళ్ళకి కొంతమంది సమాధానం ఏం చెప్తారంటే, రైతు భూమిని దున్నబోయే ముందు భగవంతుడిని స్మరించి కొబ్బరికాయ కొట్టి భగవంతుడికి పూజ చేసి భూమికి అప్పుడు రైతు దున్నుతాడు. ప్రతి పనికి రైతు భగవంతుడిని స్మరించే ఆ పంటని పండిస్తాడు. మాదంతా ప్రసాదమే కదా, మరి ఈ ప్రసాదాన్ని తినకుండా వాళ్ళు బ్రతుకుతారా? మరి అలా చెబితే వాళ్ళకి దగ్గర సమాధానం ఏమీ ఉండదు. ప్రసాదం అని చెప్పి ఈ ఏ పదార్థాన్ని తినకుండా ఉంటారా? ఉండగలరా? ఉండలేరు కదా. అందుకని మనం ఏ పదార్థం తినబోయినా అది భగవంతుని ప్రసాదముగా స్వీకరించాలి, భగవంతుడి అనుగ్రహంగా దాన్ని భావించాలి. ఇప్పుడు మనం ఏంటంటే దేవుడి దగ్గర గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని, దేవుడి దగ్గర పూజ చేసిన ప్రసాదాన్ని మనం కళ్ళకద్దుకొని మనం స్వీకరిస్తాం. అది మొదటి మెట్టు. తర్వాత మెట్టు ఏమిటి అంటే, తీసుకునే ప్రతిదీ భగవత్ ప్రసాదంగా, స్వామి నాకు ఈ ప్రసాదాన్ని, నీ ప్రసాదాన్ని నాకు అనుగ్రహించావా అని కళ్ళకద్దుకొని భగవంతుని ప్రసాదము అనేటువంటి భక్తి భావంతో దాన్ని తీసుకుంటే అది ప్రసాదముగా మారుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహంగా ఆరోగ్య సౌభాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. అందుకని ఆఖరికి మంచినీళ్ళు త్రాగినా కూడా అది ఆ వరుణదేవుడి అనుగ్రహమే కదా. ఆ భగవంతుని అనుగ్రహంగా భావించి కళ్ళకద్దుకొని స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. మనము కూడా అలా అన్నిటినీ భగవత్ ప్రసాదంగా స్వీకరించగలిగే అలవాటుని చేసుకోవాలి. దానివల్ల మనం శక్తి సామర్థ్యాలను, భగవంతుని చేరేటువంటి శక్తి సామర్థ్యాలని మనం కూడా సంపాదించుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయంగా కనపడుతుంది. మన ఈ యజ్ఞాల్లో హింసలు అనేవి ఏమీ ఉండవు. సాత్వికమైన హవిస్సులు మనం అర్పిస్తాం. స్వామి ఇక్కడ చెప్పేది మనం అర్పిస్తున్నామని కాదు, ఆయనే అర్పించేవాడు, ఆయనే తీసుకునేవాడు, ఆయనే హవిస్సు ఆయనేగా చెప్తున్నారు గనక అంతా బ్రహ్మమయములైనటువంటి సాధనల చేత చేయబడే బ్రహ్మమయమైన హవిస్సు గల స్వామిని మహాహవిహి అన్నారు. అంటే సాధనాలు కూడా బ్రహ్మమయమే. అందుకే ప్రతి వస్తువు మనకి లభించింది అంటే భగవంతుని అనుగ్రహంగా స్వీకరించాలి. అంతా బ్రహ్మమయమే. అంత ఎటు చూసినా, ఏ జీవిని చూసినా, ఏ వస్తువుని చూసినా భగవంతుణ్ణి దాంట్లో చూడగలగటం అలవాటు చేసుకుంటే దాన్ని మించిన ఆనందం, పరమానందం, ముక్తి ఇంకొకటి లేదు. మహత్ ప్లస్ అహ ప్లస్ విహి. ఉత్సవ దినాల్లో గరుడు వాహనంగా గల స్వామి కనుక ఆయన్ని మహాహవిహి అన్నారు. మహత్ ప్లస్ హవిహి, మహాత్ముడు. యజ్ఞాల్లో హవిస్సు అందుకోవటానికి కోసం పిలువబడే స్వామిని మహాహవిహి అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. అంటే ఉత్సవ దినాల్లో గరుడు వాహనంగా గల స్వామిని మహాహవిహి అన్నారు. మరి మహాత్ముడు యజ్ఞాల్లో హవిస్సు అందుకోవటానికి పిలిచేటువంటి స్వామిని మహాహవిహి అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మంత్రజ్ఞులు స్వామిని ఓం మహాహవిషే నమః అని కొలుస్తున్నారు. అటువంటి మహాహవిహి అయిన స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి హవిస్సుగా నీవే ఉన్నావు, ఆ హవిస్సుగా నా లోపలికి వెళ్ళేది నువ్వే, లోపల జీర్ణము చేసేది నువ్వే,
ఆ జీర్ణము చేసినటువంటి శక్తి ద్వారా వచ్చినటువంటి శక్తి నీవే. ఆ శక్తి ద్వారా మమ్మలను శక్తి సామర్థ్యాలను చేసి నీ జ్ఞానములో జ్ఞాన మార్గంలో మమ్మల్ని పయనింపజేసి మమ్మల్ని అనుగ్రహించమని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం